సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మనము గోచార రాహుకేతు ఫలితాలు అనేవి మిథున రాశి వారికి చూడబోతున్నాం సార్. చూడండి సార్, ఈ సంవత్సరము 2025 మే 18 నుంచి 2026 డిసెంబర్ 5 వరకు రాహుకేతు గ్రహాలు అనేటివి రాహు కుంభరాశిలో ఉంటారు, కేతు సింహరాశిలో ఉంటారు సార్. కానీ మనం మిథున రాశి నుంచి ఏ భావంలో ఉంటారంటే మన యొక్క రాశి నుంచి ఇది మన మిథున రాశి సార్. ఇక్కడ బాక్స్ నెంబర్ 3 అనేది చంద్రుడు ఉంటే అది మిథున రాశి అవుతుందండి. సో అక్కడి నుంచి ఒకటి పెట్టుకొని మన రాశి నుంచి 3వ స్థానంలో కేతు ఉన్నారు, మన రాశి నుంచి 9వ స్థానంలో రాహు ఉన్నారు. సో ఈ రాహు ఈ 1.5 ఇయర్స్ ఉండడం వల్ల మనకి ఏమేమి ఫలితాలు ఉంటాయనేది ఇక్కడ రాసి ఇచ్చేసాను సార్. చూడండి, ఫస్ట్ 3వ భావం అంటే ధైర్యస్థానం అండి. రాహు కానీ కేతు కానీ 3వ భావంలో ఉంటే మొండి పట్టుతో కూడిన ధైర్యం ఎక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం సార్. ఎవరికి భయపడమన్నమాట, ధైర్యం ఎక్కువ. వక్రీకరించిన గ్రహం కాబట్టి ఆచితూచి అడిగేసి రిస్క్ ఎక్కువ తీసుకుంటుంది అనేట్టుగా అర్థం సార్. సో రిస్క్ తీసుకోవడం మంచిది అనమాట. ఇక్కడ తర్వాత ప్రాపర్టీ అమ్మడం విషయంలో అనుకున్నవి జరగవు సార్. 3వ భావం అంటే ప్రాపర్టీ, సేల్ ఆఫ్ ప్రాపర్టీ అండి. కేతు ఉన్నాడు కాబట్టి మనకు డిటాచ్మెంట్ వదులుకుంటాం అనమాట. ఓకే, ఇది అమ్మితే అమ్మనియండి, వచ్చిన కాడ అనేట్టుగా ఉంటాం సార్. సో మన ప్రాపర్టీ అమ్మడం విషయంలో అనుకున్నది జరగదు. కొంచెం డబ్బులు ఎక్కువ అడగచ్చు, మ్యాక్సిమం తక్కువ అడుగుతారు కదా సార్. ₹1,00,000 విలువ చేసే వస్తువు అయితే 75,000 60,000కి అడుగుతారండి. మనం కొంచెం డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కేతు అంటే తెలుసు కదా సార్, డిటాచ్మెంట్. 3వ భావంలో సేల్ ఆఫ్ ప్రాపర్టీ, ఏదైనా సేల్ ఆఫ్ ప్రాపర్టీ జరిగినప్పుడు కొంచెం డిటాచ్మెంట్ వదులుకోవాల్సి వస్తుంది. ₹1,00,000 విలువ చేసే ప్రాపర్టీకి మనము కేవలం 75,000కి ఇవ్వాల్సి వస్తుంది, 25,000 పోతుంది అనేది రెడీగా ఉన్నాడు సార్. అంతేనండి. 3వ భావం అంటే సహోదరులు అండి. సో సహోదరులు ఏమన్నా మన ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళ విషయాలు మనం అనుకునేట్టు జరగవు అనేట్టుగా అర్థం సార్. అంతే అనమాట. తర్వాత చూడండి, అదే రాహు మనకు 9వ స్థానంలో ఉంటాడు సార్. సో 9 అంటే తెలుసు కదా సార్, నాన్నగారి సమయం. 9వ భావం అంటేనే నాన్నగారి భావం అండి. రాహు అంటే ఏమవుతుందంటే నాన్నగారి విషయంలో కొంచెం ఆరోగ్య సమస్యలు రావచ్చండి. రాహు అంటే ఏమవుతుందంటే సడన్గా రావచ్చు సార్. సో సడన్గా నాన్నగారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్నట్టుగా అర్థం అండి. తర్వాత మన కెరీర్ విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఓకేనండి, అప్ అండ్ డౌన్స్, మనకు పైకి పోతాము, కిందకి వస్తామండి. ఈ 1.5 ఇయర్లో ఓకేనండి, ఒక పీక్ పైకి కిందికి రావడమే జరుగుతుంది సార్. అంతే. సో పాజిటివ్ ఉంది, నెగిటివ్ రెండు చెప్తాం కదా సార్. రాహు పైకి తీసుకెళ్ళి కింద పడేస్తారనేసి అప్పుడు మనకు నేమ్ ఫేమ్ వచ్చింది అనుకోండి, పైకి బాగా నేమ్ వస్తుంది, తర్వాత కింద పడతామండి. సో డీఫేమ్ వస్తుంది. సో కెరీర్ విషయంలో ఒక అప్ ఒక డౌన్ రెండు ఉంటుంది సార్. మనం సైలెంట్గా వచ్చే ఫస్ట్ ఖాళీగా ఉంటామండి, ప్రమోషన్ ఇస్తారండి, మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే కింద పీకేస్తారండి. సో అలా జరగచ్చు. ఒక అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది, కొంచెం హుషారుగా ఉండండి సార్. అంతే. అదే మనకు ధైర్యం ఎక్కువ ఉంటుంది అనమాట. అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. ఇది మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలండి. జ్యోతిష్యం కొంచెం ఇంట్రెస్ట్గా ఉందంటే మీకు ఇక్కడ బ్యాచ్ 3కి జరిగినటువంటి రికార్డింగ్ వీడియోస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సార్. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయండి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.